పవన్ కళ్యాణ్ గారు అక్కడ తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టి పోటీ చేస్తా అన్నారు కదా, అక్కడ పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపించింది అంటారు? వాస్తవం నిజాలు మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు అంత ప్రజలకి ఉపయోగకరమైన పాజిటివ్ వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో లేడు. ఓకే. అయితే అతను ఇంకా రాజకీయ పరిణితి చెందాల్సిన అవసరం బాగా కనిపిస్తున్నది. ఓకే. అట్లాంటి ఊరికి ఉపకారి త్వరితంగా రాజకీయ పరిణితి చెందాలి. ఓకే. ఇప్పుడు ఉపయోగకరమైన నాయకుడే అంటారా పవన్ కళ్యాణ్ గారు? అత్యుత్తమమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఓకే. అతను రాజకీయాల్లో ఫుల్ స్టాండ్ అవ్వాలి. అయితే రాజకీయ పరిణితి కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు అక్కడ ఎందుకంటే కొంతమంది అనకూడదు కానీ అతనికన్నా వాల్యూస్ బేస్ తక్కువ వ్యక్తులు కూడా అతన్ని విమర్శించే స్థితి సమాజంలో కనిపిస్తుంది. అది ఎందుకంటే ఈయన యొక్క కొద్దిగా పరిణితి చెందని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఆయన మేలుకోరే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు అనుకునేది ఏంటంటే, నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఆయన రాజకీయ పరిణితి ఇంకా కావాలి, ఆయన ఊరికి ఉపకారి, ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఖచ్చితంగా పోటీ చేయాలి, ఓడినా గెలిచినా స్టాండ్ అయి ఉండాలి. ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల పట్ల బాధ్యత ఉన్నది, ఆయన మీద నమ్మకం ఉన్నది. ఆయన మేలు చేయగలడు తెలుగు వాళ్ళకి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి మేలు చేయగల శక్తి అతనికి ఉంది. ఏంటి మరి అక్కడ పోటీ చేస్తా అంటున్నారు కదా, సింగిల్ గా వస్తారా అతను కూటమితో వస్తారు అనుకుంటున్నారా? ఆయన ఎట్లా వచ్చినా కూటమితో ఉన్న వ్యక్తే అంతే. మోడీ ఆయన వేరు కాదు. అయితే వాల్యూస్ పరంగా ఇద్దరు ఒకటే, కానీ పొలిటికల్ పార్టీలు వేరు. ఓకే. ఆయన మోడీలో చూసుకుంటారు, మోడీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడా అని జనాలు చూసుకుంటారు. అది పరిస్థితి. మరి ఏంటి కవిత గారు ఒక మాట అన్నారు, ఆయన ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, ఇది మా జాగరు, మాది మేము చూసుకుంటా అన్నారు. వద్దు మాటలండి. కవితకి అంత వాల్యూ లేదండి. ఓకే. కవితకి అంత సినిమా లేదు. కవితని గెలిపించి ప్రజలు కూడా గెలిపించలేదు, ప్రజలు ఓడిచ్చారు. తండ్రి భుజాన్ని ఎత్తుకొని ఎమ్మెల్సీకి ఇచ్చాడు. కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, ప్రజలు కవితని ఓడిచ్చారు, వద్దు ఇంటి దగ్గర ఉండు అన్నారు. ఓకే. కేసీఆర్ ఏం చెప్పాడు, కూతురు కదా అని ప్రేమతో ఎమ్మెల్సీకి పంపించాడు. ఆమె ఢిల్లీ జైలుకి వెళ్ళింది. ఆ కుటుంబానికి అగౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఆమె. ఆమె నుంచి ప్రజలకు మేలు జరుగుతుందని ఎట్లా అనుకుంటారు? అది కాని పని. పొన్నం ప్రభాకర్ రావు గారు ఒక మాట అన్నారు, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు తెలంగాణ నాశనం చేయడం కోసం నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనేసి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. పొన్నం ప్రభాకర్ అనడంలో ఒక విధానము, ఒక పద్ధతి, ఒక పొలిటికల్ స్టాండు, పొలిటికల్ గట్స్ పొన్నం ప్రభాకర్ దగ్గర ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ అనాల్సింది అంతే, అది అన్నాడు. ఆయన మాట ఆయనదే. పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని అలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. డబ్బు అంత వాల్యూస్ దిగజారు చేయాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్కి లేదని సమస్త తెలుగు వాళ్ళకి తెలుసు. జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు తెలుసు కదా, ఆయన ఏమన్నాడంటే, నువ్వు హైదరాబాద్లో ఉండొచ్చేమో కానీ పోటీ చేస్తే నీకు డిపాజిట్లు కూడా రావు, ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి వెళ్ళి నువ్వు మాట్లాడతావు, జగన్ ఎక్కువ ఇచ్చినా నువ్వు అటు వెళ్ళి మళ్ళీ మాట్లాడతావు అనేసి అన్నారు ఆయన. అనిరుద్ధ్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతుంది, కానీ అనిరుద్ధ్ రెడ్డి గారు విమర్శించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ వాల్యూ తగ్గదు, మరింత పెరుగుతుంది అంతే. వాస్తవంగా అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యే ఉంటారు, కానీ అది పొలిటికల్ గట్స్ తో పొలిటికల్ మాటలు అంతే. దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. ఓవరాల్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు హాయిగా యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే ఆయన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. పైగా సనాతన ధర్మానికి మేలు జరుగుతుంది. రైట్.